చనిపోయిన వాళ్ళ ఫోటోలకి నైవేద్యం పెడుతుంటారు కొందరు. ఆ! పెట్టొచ్చా అట్లా ఫోటోలకి? ఇప్పుడు ఖచ్చితంగా తిథి అనేటువంటిది ఒక వ్యక్తి మరణించి ఉన్నారు. హ్మ్. ఒక వ్యక్తి మరణించి ఉన్నటువంటి సందర్భంలో వారి ఆత్మ ఏదైతే ఉందో అది యమలోకానికి చేరడానికి సుమారుగా 12 రోజులు టైం పడుతుంది. ఒక మంచి అవును. విషయం చెప్తా. మంచిగా అయ్యో! అర్థం చేసుకోండి. యమలోకం కన్ఫర్మ్ చేస్తున్నారా? పుణ్యలోకాలు లేవా? చెప్తున్నా ఇక్కడ అచ్చా! యమద్వారము, యమపురి. ఓకే. యమపురి. ఓకే. యమలోకం కాదు యమపురి. ఓకే. అంటే సో, దానిలోనే 2 ఉంటాయా? మాకు ఆ టెన్షన్‌గా యమపురి ఉంది. చెప్తున్నా మీకిది. ఆ! సో, మనిషి మరణించిన తర్వాత 12 రోజులు కూడా ఆ ఆత్మ అనేటువంటిది అక్కడిదక్కడనే మనకు రైట్. ట్రావెలింగ్‌లో ఉంటుంది. తనకు నచ్చినటువంటి బట్టలు గాని, అవును. తనకు నచ్చినటువంటి బెడ్ గాని, తనకు నచ్చినటువంటి కారు గాని, తనకు నచ్చినటువంటి బంగారం గాని, తనకు నచ్చినటువంటి డబ్బులను గాని, తనకు నచ్చినటువంటి అందమైన అమ్మాయిలను గాని, అబ్బాయిలను గాని ఇవన్నీ చూస్తూ ఆ ఆత్మ అంటే తన జాతకరీత్యా మంచి జాతకం అయ్యేదుంటే నెక్స్ట్ ఆ నెక్స్ట్ లెవెల్ చెప్తాను. హ్మ్. లేదు అది మంచి ఆత్మ గాదు, మంచి కర్మ చేసుకున్నటువంటిది కాదు అనుకుంటే అది ప్రేతాత్మగా ఉండడమో, ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ఆహ్, ఇక్కడనే ఇబ్బంది పడుతూ ఉంటుంది. హ్మ్. ఇక మనకు 24 గంటలు, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం. ఇది మన మన లెక్క. యొక్క మానవులకు సంబంధించింది. భగవంతునికి సంబంధించింది ఉత్తరాయణం, దక్షిణాయనం. అంతే. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇప్పుడు ఈ దక్షిణాయనం రాబోతున్నది 16 తారీఖు నుండి. అవును. ఈ యొక్క జూలై 16 నుండి దక్షిణాయనం ప్రారంభం. ఓకే. ఉత్తరాయణము ఉదయము, దక్షిణాయనం రాత్రి. అచ్చా! ఇంతే. ఆ! మనకు ఉదయం, సాయంత్రం ఎట్లనో 12 గంటలు, 12 గంటలు 24 గంటలు గడవడానికి ఆ! భగవంతులకు 6 నెలలు గడవడానికి ఉత్తరాయణము, మరలా 6 నెలలు గడవడానికి దక్షిణాయనం. వాళ్ళకి ఒకటే రోజు. మనకు ఉత్తరాయణం గడవాలంటే 6 నెలలు. అవును. దక్షిణాయనం గడవాలంటే 6 నెలలు. అర్థమైంది గదా! మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు మరణం నుండి మరలా ఆ తిథి వరకు ఒక్కరోజు వీళ్ళకు. ఆ! ఒకటే రోజు. మనకు 28 రోజులు రావాలి. అవును. పలానా అమావాస్య రోజు చచ్చిపోయిండు. ఈ అమావాస్య టు మళ్ళా అమావాస్య దాకా మనం వెయిట్ చేయాలి. ఆ అమావాస్య నుంచి ఈ అమావాస్య వచ్చే వరకు మనకు 30 రోజులు. చనిపోయినటువంటి ఆత్మకేంది ఒక్కటే రోజు. ఒకటే రోజు. సో, అందుకు మరణించిన తర్వాత 12 నెలలు కూడా ప్రతి నెల మరణించినటువంటి సమయానికి గాని, మరణించినటువంటి తిథి ప్రకారంగా వారికి ఆహారం పెట్టాలి అంటారు. అవును. ఆహారం పెట్టాలి అంటే ఏంటిది? బ్రాహ్మణుడిని పిలిచి పొడి భిక్షను పెట్టాలంటే బియ్యం, పప్పు, కూరగాయ, చల్లాచమరు. ఆ! ఇప్పుడు మనం ఏమిటి? ఈ విధంగా పెట్టని వాళ్ళం ఏం చేస్తాము? ఈ భాద్రపద మాసం అయిపోయిన తర్వాత మనకు ఇదేమిటి మన పితృపక్షాలు వస్తాయి. ఈ అవును. పితృపక్షాలలో ఆ 15 రోజులు అందరూ గూడా పెద్దలకు బియ్యాలిచ్చుడు అని చెప్పి జరిగిపోయినటువంటి వారందరికీ కూడా బియ్యాలిస్తూ ఉంటారు. అవును. జనరల్‌గా ఊర్లల్లో. అయితే ఇక్కడ విషయం ఏమిటి? ఇక్కడ బ్రాహ్మణుడు లేడు. ఎవరు లేని సందర్భాలలో వారు ఒక్కరే తర్పణాలు గూడా విడిచిపెట్టుకోవచ్చు. జనరల్‌గా తర్పణం అనేది అందరూ విడిచిపెట్టుకోవచ్చు. దక్షిణం వైపుగా కూర్చొని తర్పణం విడిచిపెట్టడం ద్వారా ఆత్మ ఓహ్! అనేటువంటిది సంతోషిస్తుంది. ఓకే. ఇక ఈ సందర్భంలో వారు ఉన్నన్ని రోజులు వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఏమిటి? వారు తిన్నటువంటి ఆహారం ఏమిటి? కొందరు ఇంకక్కడ ఓ సిగరెట్ అని, మందు గాని, ఇంకా మందు సుక్కు గాని ఏవేవో పెడుతూ ఉంటారు. అవును. ఆ! మటను, చికెన్‌లు ఏవేవో చేసేసి పెడుతూ ఉంటారక్కడ. సో, కొంతమేర ఈ సందర్భాలలో ఫోటో ముందు పెట్టడము అనేటువంటిది మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇంత విషయం చెప్తున్నా. ఓకే. ఇక ఈ మనిషి మరణించిన తర్వాత 12 రోజులు ఇక్కడ ఉంటాడు అని చెప్పా. 12వ రోజు, 11వ రోజు మనము దశకర్మ దానాలని హ్మ్. 10 తీర్ల దానాలు చేస్తారు. అందులో ఏమిటి ఒక గొడుగు అని, ఒక చేతికర్ర అని గాని, ఒక దీపం గాని, ఒక చెంబు గాని, చెప్పులు గాని ఇలా గోదానం అని దానాలు చేస్తూ ఉంటారు. అవును. ఇక దానం అయిపోయిన తర్వాత ఈ యమ భటులు ఎవరైతే ఉంటారో వీరిని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి వారు మంచి సేవ చేసుకొని ఉన్నారు అనుకుంటే భగవంతునికి సంబంధించినటువంటి దూతలు వస్తారు. హ్మ్. వారు మంచి గణపతి భక్తులు అయితే గణపతి దూతలు వస్తారు. అచ్చా! లేదా యమదూతలు వస్తారు. వారి పుణ్యాన్ని బేస్ చేసుకొని ఉంటుంది.
సో వీరు తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో మంచిగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆత్మను తీసుకొని వెళ్ళేటువంటి సందర్భంలో 12 రోజులు టైం పడుతుంది. 12 రోజులు అంటే మనకు ఒక సంవత్సరం. బా ప్రతి వారికి ఒక్క రోజే మనకు 11 నెలలు బియ్యాలు ఇచ్చుకొని 12 నెలలో సంవత్సరికం చేస్తాం. అవును అంతే కదా. అవును. సో దీనికంత అర్థమైంది. మనము ఈ నెలంతా ఉండి తిథి వచ్చిందా, ఇగో చనిపోయినటువంటి వారికి ఆ బ్రాహ్మణుని పిలవండి, ఉంటే పిండ ప్రదానమా లేదా ఏమిటి చేసేది చేస్తారు, పొడి భిక్షం ఇచ్చేస్తారు. సరే ఇగో రావయ్యా, ఇగో నువ్వు చనిపోయిన రోజు వచ్చింది, నువ్వు ఇక్కడ కూర్చో, నీ మనవన్నో మనవరాల్లో కొడుకులో ఎవరో నీకు భోజనం తీసుకువచ్చి పెడతారు, నువ్వు కూర్చో అని చెప్పంటే కూర్చుంటారు. మనం ఆ సమయానికి ఇంట్లో బ్రాహ్మణులనో లేదా దేవాలయం పోయో దానం ఇచ్చుకోవాలి. ఓకే పలానా మీ కొడుకు ఇచ్చిండు దానం తిను అని చెప్పంటారు. అప్పుడు అక్కడ ఆత్మ భోజనం చేసి వెళ్ళిపోతుంది. చెంబు దానం ఇవ్వాలని చెప్పిన, చేతి కర్ర ఇవ్వాలని చెప్పిన, ఒక దీపం ఉంటుంది, అదేవిధంగా గొడుగు ఉంటుంది. మనకే విధంగానైతే వర్షాకాలము, ఎండాకాలము, చలికాలం ఇవన్నీ ఉంటున్నాయో వారు వెళ్ళేటువంటి త్రోవలో కూడా ఆ విధంగానే ఉంటుంది. సర్పాలు, సో చేతి కర్ర ఆ సౌండ్కు రావు. ఆ చెంబు వారు వెళ్ళేటువంటి ప్రాంతంలో మనం దానం ఇచ్చినటువంటి ఆ చెంబుతోనే వారు నీరు త్రాగాలి. ఓకే. ఆ గొడుగు అక్కడ వారికి ఉంటుంది. ఏది వర్షం కానీ మరేదైనా ఎండ కానీ ఆ గొడుగు వారికి రక్ష. ఇట్లా దానాలు ఇచ్చేటువంటి పరిస్థితి. అందుకు ఇదంతా ట్రావెల్ మనకు సంవత్సరం అయితే వారికి 12 రోజులే అవుతుంది. ఈ 12 అయిన తర్వాత 12 రోజు మనం సంవత్సరికం పెట్టుకొని అన్ని దానాలు చేసుకుంటాము. ఆ విధంగా మంచిగా నలుగురు పిలిచి భోజనము అవన్నీ పెట్టేస్తాం. ఇక ఇక్కడ 12వ రోజు వారు యమపురికి చేరుకుంటారు. వైతరణి నది అని చెప్పి ఒకటి ఉంటుంది. వైతరణి నదిలో రక్తపు మాంసము, అదేవిధంగా కొవ్వు, ఈ యొక్క రక్తము పారేటువంటి నది, అది చీము నెత్తురు పారేటువంటి నది. దీనిని దాటాలి అంటే గోవు యొక్క తోకను పట్టుకొని దాన్ని దాటాలి. మరి గోదానము మీ కొడుకులు చేశారా? సో ఇక్కడ మనిషి యొక్క క్యాల్కులేషన్ అక్కడ ఆగిపోతుంది. అక్కడ క్యాల్కులేషన్ ఆగిపోయి అక్కడి నుండి నువ్వు పుణ్యలోకాలకా యమలోకాలకా నువ్వు ఏ లోకాలకు పోవాలి అనేటువంటిది అక్కడ నిర్ధారణ అవుతుంది. అక్కడి వరకు అయితే వీరిని తీసుకొని పోయి అక్కడ దించడం వీరి బాధ్యత. యమధర్మరాజు యొక్క యమ భటులు యమపురి. సో ఈ సందర్భంలో మనము భగవంతుని యొక్క ఫోటో ముందు పెట్టేటువంటి నైవేద్యము భగవంతుడు ఏ విధంగానైతే స్వీకరిస్తున్నాడు అని అనుకుంటున్నామో, ఫోటోల ముందు పెట్టేటువంటిది ఇది ఎప్పుడు అమావాస్య రోజు పెట్టాలి, లేదా వారు జరిగిపోయినటువంటి తిథి ప్రకారంగా పెట్టాలి. ఆ రోజు ఫోటోను శుభ్రపరిచి మా తండ్రి గారు లేదా మా తల్లి గారు లేదా మా తాతగారు అని కొంచెం ఫీల్ నార్త్ వైపుగా డైరెక్షన్గా కూర్చొని మనసులో మంచిగా ధ్యానం చేసుకొని వారు ఉన్నప్పుడు ఎంతటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు గడిపారు. ఆ ఒక్క 10 నిమిషాలు ఫీల్ కావాలి. ఫీల్ అయ్యి చాలా సంతోషము, థ్యాంక్ యూ అని చెప్పి కొంచెం చక్కగా దీపారాధన చేసి మనసులో కొంచెం స్మరించుకుంటూ దీపారాధన చేసి వారికి పూలమాల వేసి వారికి నచ్చినటువంటి ఆహారాన్ని ఫోటోల ముందు పెట్టి నమస్కరించుకొని కాకి ఆ రోజు నాడు కుదిరితే ఏమైనా ఆహారం పెట్టాలి. కాకి అంతే. దీనివల్ల ఆత్మ అనేటువంటిది సంతోషిస్తుంది. జాతకరీత్యా ఉండే దోషాలు కానీ పితృదోషాలు అనేటువంటిది కానీ వీటి నుండి ఉపశమనము కలగవచ్చును. అంత పరిస్థితి ఉంటుంది కనుక మంచి కర్మలు చేసుకోవాలి.